లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు. ఉంటుంది. దర్శనానికి ఎలాంటి ఎంట్రీ ఛార్జెస్ లేవు. ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి మనం చేరుకోవాలంటే ముందుగా మనం నాగమండపం నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆదియోగి స్టాచ్యూ దగ్గర మనం ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఈ స్టాచ్యూని జనవరి 15, 2023 మకర సంక్రాంతి రోజున ఆదియోగి శివ స్టాచ్యూని ప్రారంభించారు. 12 అడుగుల ఎత్తు, 82 అడుగుల వెడల్పు, 147 అడుగుల పొడవు ఉన్న ఈ ఆదియోగి విగ్రహం కోయంబత్తూరులోని ఆదియోగి శివ స్టాచ్యూని పోలి ఉంటుంది. 7 నెలల్లోనే దీన్ని పూర్తి చేశారు. ఈషా ఫౌండేషన్ కాంప్లెక్స్ దాదాపు 100 ఎకరాల్లో రాకీ హిల్స్ మధ్యలో విస్తరించి ఉంటుంది. నాగమండపం టెంపుల్లో సర్పసేవ, నాగపూజ చేస్తారు. నాగమండపంలో రోజుకి 3 సార్లు హారతి ఉంటుంది. ఉదయం 6:20 గంటలకు, మధ్యాహ్నం 12:20 గంటలకు, సాయంత్రం 6:20 గంటలకు నాగమండపం హారతి ఉంటుంది. రోజు రాత్రి 7 గంటలకు జరిగే లేజర్ షో ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. 14 నిమిషాల పాటు జరిగే ఈ లేజర్ షోను చూడడానికి చాలామంది వస్తుంటారు. దీన్ని మాత్రం ఎవ్వరూ మిస్ కాకుండా తప్పనిసరిగా చూడండి. ఇక్కడ రెస్టారెంట్లు అంతగా కనిపించవు. రేకుల షెడ్లో ఉండే చిన్న రెస్టారెంట్లో దొరికే టిఫిన్స్, లెమన్ రైస్, స్నాక్స్ కూడా చాలా ఖరీదుగా ఉన్నాయి.